అందరికీ నమస్కారం. ముఖ్యంగా కలెక్టర్ గారిని ఆహ్వానించిన తొలి కార్యక్రమం ఇది. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత రామచంద్రపురం కూడా రావడం ఇదే తొలిసారి, ఆయన్ని కలవడం కూడా ఇదే తొలిసారి. చాలా ఆనందం, ఎందుకంటే సిఎంఏఎస్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్ గారు రావాలని కోరుకున్నాం. మరి కలెక్టర్ గారు సిఎంఏఎస్ గ్రూప్ ఇక్కడ రావడం చాలా సంతోషం. ఎందుకంటే కొద్ది ఏజ్ ఎక్కువ ఇది, కొద్ది రూల్స్ కూడా ఎక్కువ మాట్లాడతారు. సో కొన్ని విషయాల్లో లిబరల్గా ఉండి తీరాలి. అది కలెక్టర్ గారు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో లిబరల్గా ఉంటారని ఆశిస్తూ, అలాగే ఈరోజు వికాస సంస్థ లచ్చారావు గారు ఆయన సహకారాన్ని పూర్తిగా అందజేశారు. ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో చాలా ప్రముఖ పాత్ర వహించారు. దేనికి? ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి అందించడానికి. అవునా కాదా? ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే లాస్ట్ 5 years తీసుకుంటే మీకు ఎక్కడా కూడా జాబ్ మేళాలు నిర్వహించారా? అలాగే ఎక్కడ చూసిన అవినీతి, ముఖ్యంగా నా కార్మిక శాఖ తీసుకుంటే పూర్తిగా అవినీతి. ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ని పెట్టి ఈ అధికారంతో కుమ్మక్కయి ప్రతి ఫ్యాక్టరీకి సైట్లో నుంచి లైసెన్స్ ఇస్తూ, లేకపోతే సైట్లో నుంచి అనుమతిస్తూ, ఈరోజు నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత 6 ఇన్సిడెంట్లు జరిగి ఇంచుమించు 8 మంది చనిపోయారు. కేవలం ఫార్మాలిటీస్, ఈ యొక్క నిధుల్ని డైవర్ట్ చేయడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరి నిరుద్యోగ సమస్య అనేది కనీసం 10% కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా మన దౌర్భాగ్యం ఏంటంటే, బహుశా ఈ దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలోకే చూపించారు అన్నప్పుడు. మరి ఫ్యాక్టరీస్ కానీ ఏది మన ఆంధ్ర రాష్ట్రాన్ని టచ్ చేయకపోగా సుమారు ప్రముఖ ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు మన రాష్ట్రం నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అది అందరూ గమనించాలి. మరి వాటన్నిటికీ భిన్నంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఆలోచించి మరి ఆయన మాట ఇచ్చిన విధంగానే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదే 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? పూర్తిగా నిరుద్యోగ సమస్య మీద మేము పోరాడతాం, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే సూపర్ 6 లో 20 లక్షల ఉద్యోగాలు కానీ 3,000 ఫుడ్ కానీ ఇవ్వడం జరుగుతుంది మీకు అని ఆయన ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా వికాస ఆధ్వర్యంలో ఈరోజు 2,000 ఉద్యోగాలు ఇవ్వడానికి నాంది పలికాం. అలాగే మీరందరూ కూడా మీ వంతు కృషి మీరు చేస్తూ ఉంటారు. అర్హత అయిన పట్టా పట్టుకుని నిరుద్యోగంతో బాధపడటం చాలా దయనీయమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉద్యోగం లేనప్పుడు మన మైండ్ సైట్రాక్ పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మొన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎక్కువగా ఈ గంజాయికి అలవాటు పడటం జరిగింది, ఖచ్చితంగా జరిగింది. మరి ఈసారి అవేవి మీరు ఆ సైట్ పెట్టవలసిన పని లేదు. ఎందుకంటే మీ అందరం కూడా 124 మంది ఎమ్మెల్యేలు అందరం కూడా ఈ నిరుద్యోగం మీద దృష్టి పెడతాం. మీరెవరు నిరుద్యోగులు ఇక్కడ ఉండరు, అది మా బాధ్యత.
ఒక ముఖ్యంగా ఒక ఉద్యోగం మీరు పొందడంలో మీకు ఎంత తృప్తి ఉంటుందో ఉద్యోగం ఇప్పించడంలో కూడా నాకు అంతే తృప్తి ఉంటుందో మీరు గమనించాలి. ఎందుకంటే ఒక ఉద్యోగం ఇవ్వడం వల్ల మీరే కాక మీ కుటుంబం కూడా పూర్తిగా సంతోషిస్తుంది, జీవితంలో మర్చిపోరు కూడా మీరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గం ముందంతా ఉంటారు పెద్దలు, ఇల్లు శుభ్రం చేసి తర్వాత ఇల్లు శుభ్రం చేయమంటారు. నన్ను గెలిపించిన అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికీ ప్రామిస్ చేస్తా ఉన్నాను, నిరుద్యోగ సమస్యతో మీరు బాధపడరు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ కార్మిక శాఖ, ఇంచుమించు 29,000 ఫ్యాక్టరీలు, 7,000 బాయిలర్లు, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా నా శాఖ కింద ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఫ్యాక్టరీని కూడా నేను రివ్యూ మీటింగ్ పెట్టి జాబ్స్ అనేవి నాకు అందించండి అని చెప్పి కోరడం జరుగుతుంది. మీరెవ్వరూ కూడా ఒక బాటిల్ తీసుకుని నాకు ఇక్కడే ఉద్యోగం కావాలి, నాకు ఎలాంటి ఉద్యోగమే కావాలని మాత్రం దయచేసి అనుకోవద్దు. మీకు ఉద్యోగాలను కల్పించే బాధ్యత, పూర్తి బాధ్యత రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నేను తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ జిల్లా వైడ్గా తీసుకున్నాను. అలాగే ఈ ఫ్యాక్టరీస్ 29,000 ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి నియోజకవర్గం తిరిగి ఈ నిరుద్యోగ సమస్య అనేది పూర్తిగా నిర్మూలిస్తాం. అందులో ఏ విధమైన ఆలోచన లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈసారి మీరు ఎవరికైతే ఉద్యోగాలు ఇక్కడ రాలేదో నిరుత్సాహపడకండి. ఎందుకంటే నిరంతరం ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ పెడతాం అన్ఎంప్లాయ్మెంట్ కోసం. మీరు అప్రోచ్ అవ్వండి. మీకు చెప్పింది ఒకటే, మీరు పడుకోవద్దు, మమ్మల్ని పడుకోనివ్వద్దు. మీకు ఉద్యోగం వచ్చేందుకు మీకు రాలేదని ఇంట్లో కూర్చుంటే మీ ఇంటికి మేము రాము. మీకు రాలేదని నిరంతరం మా చుట్టూ తిరిగి మమ్మల్ని హింస పెడుతుంటే మీ హింస తట్టుకోవాలని మీ ఉద్యోగాలు ఇప్పించి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మీకు ఉద్యోగం కావాలి, మీకు మీ కుటుంబానికి అవసరం. కాబట్టి మీరు ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషం వెళ్తారు. కాబట్టి అక్కడితో ఆగకుండా మీరు కలివితనం అనేది నేర్చుకుని సంబంధిత ఆఫీసర్లతో సఖ్యతగా ఉంటూ ఏదైనా ఉద్యోగం అక్కడ విసులుబాటు ఉన్నప్పుడు మీ తోటి స్నేహితులకి కూడా చెప్పడం అంతే ముఖ్యం. అలాగే మరి వికాస సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరొక విషయం అని చెప్పేది ఏంటంటే టీసీఎస్, జెన్పాక్, టీటీఎస్, టాటా స్కై, ఈ అన్ని కంపెనీలు, ఈ 3 కంపెనీలు కూడా త్వరలో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళే మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. కాబట్టి నిత్యం మీరందరూ కూడా మా అందుబాటులో ఉండండి. అలాగే రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడితో నేను చాలా చోట్ల వింటా ఉన్నాను. నేను చాలా చోట్లకి ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు ఈ ఫేస్బుక్లో అవి కూడా కొత్త కదా, 2-3 నెలలు ఎలాగా ఉంటాడు తర్వాత మామూలుగా అని అనుకుంటున్నారు. కొంతమంది తెల్లబరుస్తున్నారు కూడా. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇన్స్పెక్షన్ చేసిన చోట, నేను 2 చోట్ల ఇన్స్పెక్షన్ చేశాను. ఒకటి ద్రాక్షారామగిరి, ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్. పూర్తి అవినీతి మయంలో కూలిపోయాయి 2 కూడా. అక్కడ కూడుకుని హద్దు దాటిన అవినీతి జరిగినప్పుడు సంబంధిత ఉద్యోగాల్లో కూడా తీయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మరి అభివృద్ధి కమిటీ అనేది అక్కడ ఏం జరుగుతుంది. నిరంతరం అభివృద్ధి కమిటీ అక్కడ పనిచేస్తుంది. ఆ అభివృద్ధి కమిటీ కూడా బిలో 40 ఏజ్ గ్రూప్ కూడా వేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫైర్ ఉంటుంది కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లో నేను మాట ఇచ్చినట్టు రామచంద్రపురం నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అది అలాగే నెక్స్ట్ జిల్లా వారీగా కూడా అన్ఎంప్లాయ్మెంట్ ని ఫేస్ చేద్దాం. అదేవిధంగా గుర్తుగా ఉండాలి.
అదేవిధంగా ఇక్కడ హాజరైన ప్రతి యువతి యువకులకు మరొకసారి చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా మీ స్కిల్స్ ని బట్టి మీ టాలెంట్ ని బట్టి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. చాలా మంది నాయకులు నిన్న కలిసినప్పుడు ఈ జాబ్ మేళ అనేది పెడతారు కానీ పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఉండవు, జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఉండవు, కనీసం 50% కూడా ఉండవని వాళ్ళు చెప్తుంటే నాకు ఒక ఎంత కంగారు వచ్చి మరి లక్షరావు గారిని అడగడం జరిగింది. మీ అందరికీ ఒకే మాట ఇస్తా ఉన్నాం, విత్-ఇన్ 1 వీక్ లో మీ అందరికీ జాయినింగ్ ఆర్డర్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి 3 months కి జాబ్ మేళా అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతుంది. అలాగే ప్రతి 3 months కి ఒకసారి జిల్లాలో కూడా జిల్లా వైడ్ జాబ్ మేళా అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించండి, ఎవ్వరూ కూడా నిరుత్సాహపడద్దు. మీరు 10th చదివినా, మీరు ఇంటర్ చదివినా, మీరు డిగ్రీ చదివినా మీ అర్హత బట్టి మీకు ఉద్యోగాలు ఉంటాయి. ఖచ్చితంగా మా సహకారం మీకు ఉంటుంది. మరొకసారి చెప్తా ఉన్నాను, మీరు పడుకోవద్దు, ఉద్యోగం వచ్చేంత వరకు మమ్మల్ని పడుకోనివ్వద్దు. థ్యాంక్ యూ. ఉద్యోగాలు రికమెండేషన్ జరుగుతున్నాయని అపోహ మాత్రం మీరు ఎవరు పడవద్దు. మీరు గతంలో మీరు వైఎస్ఆర్ చేశారా లేకపోతే ఈ తెలుగుదేశానికి కూటమికి చేశారా అనేది కాదు. నిరుద్యోగ సమస్య మీద మేము పోరాడుతున్నాం. కాబట్టి మీరు ఏ పార్టీ అయినప్పటికీ మీ టాలెంట్ బట్టి మీ స్కిల్స్ బట్టి మీకు ఉద్యోగాలు ఉంటాయి. ఇది మాత్రం తథ్యం. థ్యాంక్ యూ.